శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి. 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసేయండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీన్ని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి? గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను. ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి. మీ యొక్క కులదైవాన్ని నమ్మండి. తప్పకుండా మీరు బాగా ఉంటారు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులు 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం సింహరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. తక్కువ వ్యయం, ఎక్కువ ఉందని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సింహరాశి వారికి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరం ప్రతికూలతలు కాస్త అధికంగానే ఉన్నాయి. అందుకని అనుకూలతలు లేకలేదు. జాగ్రత్త ఉండడం కోసమే చెప్తున్నాము. మే 1వ తారీఖు నుండి ఈ సంవత్సరం అంతా దశమ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. శని 7వ స్థానంలో లోహమూర్తిగా సంహరిస్తున్నాడు. రాహుకేతులు సంవత్సరం అంతా ఈ 8వ ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు. ఈ సంవత్సరం ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీసుకునేటప్పుడు, చిట్ ఫండ్స్ తీసుకునేటప్పుడు, బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా చేసి పెట్టండి, లేదా అది మిమ్మల్ని రుణ బాధల్లో ముంచుతుంది. రుణ బాధలు పెరిగే అవకాశం, ధన నష్టం, ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగున్నాయి. వ్యాపారాలు మందకోడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారాలకి ప్రయత్నం చేయకండి, ఉన్నదే చాలు. రుణదాతల ఒత్తిడి, మీకు ఇచ్చిన వాళ్ళు కొంచెం ప్రెషర్స్ ఇస్తారు, మనశ్శాంతి లేకుండా ఉంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. సంవత్సర ద్వితీయంలో కాస్త అనుకూలంగా ఉంది. భారీ పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా స్వల్ప లాభాలు కనిపిస్తాయి. కొత్త వ్యాపారం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత బ్యాంకు రుణాలు ప్రయత్నించే వారికి కూడా అనుకూలం. రావాల్సిన డబ్బులు కానీ, మొండి బకాయిలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయడంలో, లోన్ తీసుకోవడంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. డాక్యుమెంట్స్ చూసి సంతకం పెట్టండి. లావాదేవీల విషయాల్లో ఎవరిని నమ్మకండి. పత్రాలు, విలువైన పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోండి. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో ఆచితూచి మాట్లాడండి. కలహాలు, విభేదాలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. తొందరగా కొలికి రావు ఈ సంవత్సరము. ఆస్తి వివాదాలు కానీ, భూ వివాదాలు కానీ పెద్దల సమక్షంలో పరీక్షించుకుంటే మంచిది. వివాహ యత్నాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. వివాహం కాని వారికి కార్తీక మాసం తర్వాత మీకు యోగం ఉంది. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు ప్రారంభంలో. వివాహాది శుభ కార్యక్రమాలు కొంచెం ఆలస్యంగా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికలు వివాహాలు ఆలస్యంగా జరుగుతుంది, లేదా ప్రేమికులు విడిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి అక్టోబర్ తర్వాత మంచి సాఫల్యం దొరుకుతుంది. విద్యార్థులు విద్య కోసం నిరుత్సాహం కాస్త తప్పదు. కష్టపడాలి, బాగా కష్టపడాలి. చదువులో కొంచెం కాదు, చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది, కానీ బద్ధకం, నిర్లక్ష్యం దానివల్ల పెద్ద మిస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అత్యవసరమైతే తప్ప
విదేశాలకి వెళ్ళకండి, మంచిది కాదు. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కొన్ని సమయాల్లో ఉంటాయి, జాగ్రత్త. ఆరోగ్యం కాస్త మిశ్రమంగా ఉంటుంది. ఉపాధ్యాయులకి పదోన్నతి, స్థానచలనము లేదా మీరు కోరుకున్న దానికంటే వేరే స్థలానికి ట్రాన్స్ఫర్స్ అయ్యి అది కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి జూలై తర్వాత మంచి అవకాశాలు వస్తున్నాయి. ఐటీ రంగం వారికి టెన్షన్ 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 టెన్షన్. అధికారులకు కింద స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవదు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగాలకి మిశ్రమం. ఆగస్టు, అక్టోబర్ నుండి ఫిబ్రవరికి కొంత అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయ రంగం వాళ్ళకి అభివృద్ధిగా ఉంటుంది, 2 పంటలు కూడాను. వైద్య, మెడికల్ రంగం వారికి ఆటుపాట్లు ఉన్నా అధిగమిస్తారు. న్యాయ, సాంకేతిక, సినిమా, టీవీ, మీడియా రంగం వారికి అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కాస్త నిరాశాజనకంగా ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు కాస్త మిశ్రమంగా ఉంది. నూతన వాహనాలు కొనుగోలు చేయడం వల్ల ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో వెళ్ళే రాజకీయ నాయకులకి ఇదొక చిరుగడ్డు కాలం, జాగ్రత్త. బంగారంపై పెట్టుబడి పెట్టండి. మెజారిటీ ఈ రాజకీయ నాయకులు మెజారిటీ గేమ్ ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంచనా వేయడం అంత ఈజీ కాదు కాబట్టి జాగ్రత్త. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి. దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నంబర్ 3 అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడండి. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చామని ఛాయ్ రంగును ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. విజయోస్తు. ఈ ద్వాదశ రాశి ఫలితాలన్నింటినీ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాము. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప.